హాయ్ అండి, నేనైతే మాప్సా మార్కెట్ వచ్చాను. ఇది వచ్చేసి మండే రోజు, అయినా కూడా ఫుల్ క్రౌడ్ ఉన్నారనమాట. రాగాలని నాకు ఈ ఫ్రూట్ అయితే కనిపించింది. ఆల్రెడీ ఒకసారి జిఎంసీ దగ్గర చూశాను, కానీ ట్రై చేయలేదు. టేస్ట్ ఎట్లుంటుందని చూశాను, చాలా స్వీట్గా ఉంది. क्या नाम इसका? सुरना. ఆంటీ చెప్పినప్పుడైతే నేను కరెక్ట్గా ప్రనౌన్స్ చేయలేదు. దాని పేరు వచ్చేసి చున్నా అనమాట. ఆ ఫ్రూట్ పేరు ఇంగ్లీష్లో అయితే జున్నా బెర్రీ అంటారు. ఇది మీరెవరు చూసి ఉండరని అనుకుంటున్నా, ఎందుకంటే ఇది స్పెషల్గా గోవాలో దొరుకుతుందంట. అది కూడా సమ్మర్లో అడవుల్లో దొరుకుతుందంట. నేను ఆ పేరు నాకు అర్థం కాలేదు, కానీ స్లైట్గా అట్లాగా టైప్ చేసి గూగుల్లో చూస్తే నాకు చున్నా ఫ్రూట్ అని వచ్చింది. అది కూడా ఓన్లీ గోవాలోనే దొరుకుతుందని వచ్చింది అనమాట. ఇంకా ఇక్కడ జీడిపప్పులు కూడా అమ్ముతున్నారు, పచ్చివన్నమాట అవి. ఇంకో ఇక్కడ ఈ ఆంటీ దగ్గర కూడా ఉంది చున్నా ఫ్రూట్. ఆ ఒక్క గిన్నె వచ్చేసి 50 చెప్పారు. నాకు అప్పుడు తెలియదు కదా ఇది ఓన్లీ గోవాలో దొరికే ఫ్రూట్ అని చెప్పేసి. సో నేను దాన్ని కొనుక్కోలేదు. 50 పెట్టి ఏం కొంటాం, అది కూడా క్లీన్గా లేదు అని చెప్పి. ఇంకా ఎప్పుడైనా కనిపిస్తే ఖచ్చితంగా ట్రై చేస్తాను. అది కూడా ఓన్లీ సమ్మర్లో దొరుకుతుందంట. ఇంకా ఇక్కడ ఈ అవ్వ చూసారా, ఈ వయసులో కూడా కష్టపడి అమ్ముకుంటూ ఉంది. ఈమె దగ్గర పచ్చి మామిడికాయలు తీసుకున్నాను, 100 రూపాయలకి 5 ఇచ్చారనమాట. అవి కూడా వాళ్ళ చెట్టుకి పండిన కాయలే అనమాట అన్నీ కూడా. ఇంకా జీడిపప్పులు కూడా ఉన్నాయి. నేను కొనుక్కోలేదన్నమాట, ఎందుకంటే ఒక్కొక్కటి 400 రూపాయలు అనమాట నార్మల్గా అయితే వేరే వాళ్ళ దగ్గర. ఏమొచ్చేసి నేను నీకు 300గా ఇస్తాను తీసుకోండి, కానీ అవి బాగాలేవు ఫ్రెష్గా, అందుకని చెప్పి తీసుకోలేదు. నీకు ఎవరు ఇవ్వరు అంటా ఉన్నామా. సో ఇదంతా కూడా బన్స్ అనమాట. రకరకాల బన్స్ ఉన్నాయి ఇక్కడ. పావు, పోయ్, ఉండో, నాకు ఆ పేర్లే తెలుసు, మిగతా అన్ని పెట్టి పేర్లు తెలియదు నాకు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎప్పుడు చూడని ఒక బన్ అయితే చూశాను. ఏంటంటే ఇదిగో చాలా పెద్దగా ఉందన్నమాట ఈ బన్ అయితే. ఒక బన్ ఇక్కడ అది వచ్చేసి 20 రూపాయలకి 3 పీసెస్ ఇచ్చారు. ఏంటిది అని అడిగితే స్వీట్ పోయ్ అన్నారు. నార్మల్గా పోయ్ ఉంటుంది, సో అది చిన్న సైజులోనే ఉంటుంది. ఒక్కొక్కటి 5 రూపాయలు పడుతుంది. ఇదే అనమాట పోయ్ అంటే. ఇంకా ఇది ఉంది కదా పెద్దగా ఉంది, అది వచ్చేసి 20కి 3 ఇచ్చారు. స్వీట్ పోయ్ అన్నమాట అది. ఇంకా స్వీట్ పోయిను, ఇంకా నార్మల్ పావు తీసుకోలేదు, పోయి తీసుకొని వచ్చేసాను. వచ్చేటప్పుడు ఇక్కడ చూశానమాట, ఫ్లైఓవర్ పడుతుంది పోర్వరం నుంచి మాప్సా వెళ్ళే రూట్లో. సో ఇక్కడ వీళ్ళు మొత్తాన్ని అది ఇక్కడ తయారు చేసుకుంటున్నారు వాళ్ళు. తర్వాత పిల్లర్స్ ఉన్నాయి కదా, పిల్లర్స్కి అతికించుకుంటూ వస్తున్నారనమాట. ఇది మీకు చూస్తే అర్థమైపోద్ది, దీని పేరు నాకు తెలీదు, నేనేమి సివిల్ ఇంజనీర్ని కాదు కదా, అర్థమై ఉంటుంది ఇక్కడ వీళ్ళు ఏం తయారు చేసుకుంటున్నారో. సో ఇదంతా ఇట్లాగా ట్రక్కుల పైన పెట్టుకొని వెళ్ళి అక్కడ అటాచ్ చేసుకుంటున్నారు అనమాట. ఈ వీడియో అయితే ఇంతే. ఇంకా బాయ్ బాయ్.